ఈరోజు దీపవృక్షం కోసము మనము నేర్చుకుంటాము. ఎందుకంటే బుధవారం మనం నేర్చుకున్నాం దీపవృక్షం కోసము. కాబట్టి దాని తర్వాత బాగానే ఈరోజు నేర్చుకుందాం. దానికి ముందుగా పాట పాడుకుందాం.
బుధవారం దీపవృక్షం కోసం ఏం నేర్చుకున్నామంటే, పరలోక రాజ్యము ఈ భూలోకంలో మరి ఒక ఛాయ రూపకంగా మోషే గారిని ఇశ్రాయేలు ప్రజల కోసం, మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి 6 లక్షల పైన ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు విడిపించడానికి, వాళ్ళు నడిపించడానికి మరి దేవుని ఇల్లు అనే దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారం అది ఒక ఛాయలాగా కట్టడానికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం అనేది దేవుడు అక్కడ పెట్టారు. ఆ దీపవృక్షం అంటే ఒలివల నూనె అనే అభిషేకంతో ప్రార్థన, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని నిబంధనలు, దేవుడు ఏది చెప్తే అది లోబడి నడిచే వారికి సూచిస్తుంది దీపవృక్షం అనేది. ఆ దీపవృక్షము వెలుగుగా మనిషి మీదకి ప్రకాశిస్తుంది. ఆ దీపవృక్షం అనే మనిషి ఆ వెలుగుగా ఇతరుల మీద ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగనే ఆ విప్పబడిన వాక్యము, సత్య వాక్యములో పరిశుద్ధాత్మతో, ఆ ఒలీవల నూనె అంటే పరిశుద్ధాత్మతో నింపబడి అచ్చ ఒలీవల పిక్కలతో దంచి తీసి అది ఆ ఆయిల్ వేయాలి, అది ఎప్పుడు కూడా వెలుగుచుండాలి అని మనం నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మరి దానికోసం ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథము. ఆ ప్రవచన గ్రంథంలో ఇది ఒక మర్మముగా ఉంది. అది ఏంటంటే యోహాను గారు ప్రకటన 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యోహాను గారుకి ఈ మర్మాన్ని, ఈ ప్రత్యక్ష గుడారము కోసము మోషే గారికి ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే మొదటి రాకడలో, పాత నిబంధనలో దేవుడు చెప్పారు. అది అక్కడ అవిధేయత కలిగినందువలన, ఆదామావల పాపము వలన మరి అక్కడ ఏదైనా వనము కూడా దేవుని రాజ్యంగా అది దేవుడు తన ప్రణాళిక చొప్పున నిర్ణయించారు. కానీ నూతన నిబంధన మళ్ళీ ఒక నిబంధన చేసి ఆయన ప్రాణం పెట్టి మళ్ళీ దేవుని పిల్లలతో యుగాలు ఉండాలని ప్రకటన గ్రంథము ఒక ప్రవచన వాక్యముగా, అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలాగా, అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది కదా, సీక్రెట్ భాష మాటలు ఉంటుందా. హిందీలో మాట్లాడుకుంటాం, ఒరియాలో మాట్లాడుకుంటాము, తెలుగు ప్రాంతంలో తెలుగు వాళ్ళకి అది అర్థమవుతుంది. కాబట్టి అలాగా ఒక ఉపమాన భాష అంటే దేవుని పిల్లలతో ఉపమాన భాషలో ప్రవచనం కూడా ఉపమాన భాషలో దేవుని పిల్లలతో ప్రవక్తలకి దేవుడు అభిబోధించారు. ఆ బోధ అనేది ఇప్పుడు యోహాను గారు ఏంటంటే ఇక్కడ ప్రకటన 1వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చదివాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వామి ఏమిటో అని తిరిగి అంటున్నాడు. ఎందుకు ఆయన దేవుని మాటలు వినడానికి ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళ దేవుడు వాడుకుంటారు. ఈయన్ని మరి రోమా ప్రభుత్వము సువార్త చేసినప్పుడు చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చనిపోలేదు. ఆఖరికి వేడి నూనెలో వేసేసినా ఆయన చనిపోలేదు. ఎందుకంటే దేవుని ఆత్మలో అంత గట్టిగా ఉన్నాడు ఆయన. మరి శిష్యులు చనిపోయారు, చాలామంది సువార్త చేసినారు, అందరూ చనిపోయారు. కానీ యోహాను గారు ఆయన హృదయాన్ని సారుడుగా ఏంటంటే యెహోవా పెట్టిన దీపం అని అంటారు. ఆయన దీపమై ఉన్నాడంట. ఆయన ఒక దీపంలో, అంటే ఒక దీప వృక్షంలాగా ఉన్నాడు ఆయన, అంత గట్టిగా ఉన్నాడు ఆయన. అయితే ఆయన చంపించేయడానికి మరి ఇంకెందుకు అని చెప్పి ఒక జైలు అంటే చెర, ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారు పద్మాసు ద్వీపంలోని ఉంది. ఆ పద్మాసు ద్వీపంలోని ఆయన్ని వేసేసారు. ఆ ద్వీపం అన్నీ కూడా మంటతో ఉంటాయి. ఆ పర్వతాలన్నీ అగ్నితో మండుతున్న ఏరియాలోని ద్వీపం అంటే ఏంటి?
చుట్టూ వాటర్ ఉండి మధ్యలో రాయిలాగా ఉంటుంది, భూమిలాగా ఉంటుంది. అక్కడ మరి ఎవరూ రాలేరు. అలాంటి అలాంటి ఏరియాలో చెర అంటే జైలు లాంటిది. రోమా ప్రభుత్వం అక్కడ వేసేస్తే ఆయన అక్కడ ఇంకా ఆ వేడికి ఎలాగో చనిపోతాడు. తిండి ఆహారము ఇంకా తాగడానికి ఇంకేమీ లేకపోతా ఆయన మోకాళ్ళ మీద దేవునితో గడిపి దేవుని దర్శనంలో ఆ ప్రత్యక్షతనే చూశాడు. ఆయన చూడకపోతే ఆయన దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఎందుకంటే దీపవృక్షంగా ఉండాలి, అనేకమైన ప్రజలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నడిపించాలి. ఆ దీపం అనే వెలుగు ప్రార్థన వల్లే కదా దేవుడు ఆయన్ని అలా బ్రతికించుకొని వచ్చారు. దేవుని ఆత్మ వల్లే కదా ఆయన బ్రతికాడు. మరి రోమపత్రికలో ఉంటుంది ఏంటంటే ఆత్మ వల్లే జీవిస్తారు. పరిశుద్ధాత్మ వల్లనే ఆహారము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందు ఆనందమే ఉన్నది అని ఉంటుంది అక్కడ. ఎందుకంటే పరలోక రాజ్యము ఎలా ఉంది? ఆహారము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందు ఆనందమే ఉన్నది పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని మర్మాలు నేర్చుకోవడానికి, నేర్పించడానికి దేవుడి చేత ఎంచబడ్డాడు యోహాను గారు. అపోస్తులైన యోహాను గారు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. అర్థమైందా? ఎవరైతే అలాగా మనము కూడా అలా ఉన్నప్పుడు మనలో కూడా ఎంచుకోవాలని ఆశపడుతున్నాడు. అర్హత ఉండాలి కదా, ఆశ ఉంటుంది, కానీ అర్హత సంపాదించుకోవాలి. అంటే పనులు కూడా చేయాలి, వినడమే కాదు క్రియలు కూడా చేయాలి. క్రియలు ఉంటేనే, ఆ అర్హత ఉంటేనే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, నేను ఇష్టపడతాడు. నీకు అనేకమైన మర్మాలు దేవుని పిల్లలు నశించిపోతున్న ప్రజల కోసం చెప్పాలని ఆశపడుతున్నాడు. అలాగా యోహాను గారు అలాగా ఆయన వేసే రొమ్మున అనుకునే ఉండేవాడట. ఆయన అంత ఇష్టంగా ఉన్నాడు. ఇష్టమైన పిల్లలు గుండె మీద పెట్టుకుంటారు కదా, అలాగా దేవుడు ఎంతమంది అలా శరీరానుసారంగా పిల్లలు చేస్తారు, కానీ అది శరీరానుసారమైన బంధం ఏంటంటే, అందుకే అంటాడు రామ్, శరీరానుసారమైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, కానీ ఆత్మానుసారమైన పిల్లలనే నేను దేవుని సంతానముగా నేను ఎంచుకున్నాను అంటున్నాడు. రోమపత్రికలో ఉంటుంది ఆ మాట. ఇప్పుడు శరీరానుసారంగా గుండె మీద పెట్టుకొని నేను పెంచాను అని అంటారు గర్వంగా. అదేంటంటే నరకానికి దారితీస్తుంది. అది దేవుని సంతానానికి ఎంచబడదు. అందుకనే నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు నా తల్లి సహోదరులు అన్నాడు యేసయ్య. మనం కూడా దేవుని పోలి నడవాలని ఎఫెసీ 4:11-12 వచనాల్లో కూడా ఉంది. ఆయన పోలి నడవాలంట. ఆయనకు కలిగిన సంపూర్ణము కలవారు మగు వరకు మనము పరిశుద్ధులు, సంపూర్ణత అనేది రావాలి అంటున్నారు. ఆయనకు కలిగిన సంపూర్ణత రావాలంట. అది కష్టమా? ఆయనకి ఇలా బ్రతకడం కష్టము అన్నవాళ్ళు ఏంటంటే దేవుని మాటలు ఇష్టపడరు. అది పరలోక రాజ్య మర్మాలు వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఆ ఉపమాన భాష అర్థమవుతూ, ప్రకటన గ్రంథం అనేది ప్రవచన వాక్యం కూడా అర్థమవకుండా ఉంటుంది చాలామందికి. కాబట్టి ఇక్కడ యోహాను గారు ఎంతో ఇష్టపడ్డారు. కాబట్టి మీ సహోదరుడును యేసును బట్టి పలుకు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడునైన యోహానుని నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చున్న సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున నేను పరవశుడనైతిని. పరవశిస్తున్నాడంటే అక్కడ ఇంత అగ్నిలో చూడండి. అంటే పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉందానికి, ఆహారము పాము కాదు. ఇక్కడ ఏంటంటే చిన్న ఎండకు తట్టుకోలేరు, ఏసీలో కూర్చోవాలి. చెమటకు తట్టుకోలేము మనం, ఏంటి చిన్న వేడికి తట్టుకోలేము, చిన్న బాధతో తట్టుకోలేము. కానీ అక్కడ ఆహారము పానము లేదు, ఏమీ లేదు, ఎవరు అడిగినోడు లేరు. కానీ అగ్ని వేడి పర్వతాలు మండుతుంటే మధ్యలో ద్వీపం అంటే ఆయనకి దిక్కేటి ఆ వేడిలో ఎవరో చచ్చిపోతాడు ఇతను అని వదిలేశారు. చంపలేక ఇంకా వాళ్ళకి చేత కాక వదిలేశారు. కానీ దేవుడు చూడు ఎంత ప్రేమించాడో, దేవుని కోసం ఆయన ఆశ కలిగి ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ప్రజలని, దేవుని పిల్లలని రక్షించాలి,
అందుకే మనుషులు అంటే మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లు ఇష్టపూర్వకంగా నా సేవ చేయండి అంటారు. సేవ అంటే ఇష్టంగా చేసేది, కష్టంగా చేసేది కాదు. దేవుని పిల్లలకి ఏదైనా చెప్పడం, చేయడం, ఏదైనా సరే దేవుని పిల్లల విషయంలో బాధ్యత వహించడం, అది దీపవృక్షంలా నువ్వు వెలుగుతుంటేనే నీకు ఆ బాధ, వేదన, దుఃఖం వస్తుంది. ఒక రూపాయి వాళ్ళకి పెట్టాలన్నా, వాళ్ళకి ఏదైనా చేయాలన్నా, వాళ్ళ కోసం కన్నీరు కాచాలన్నా నువ్వు కాచుకోవట్లేదు. నేను బండి మీద ఏడ్చుకుంటూ వచ్చాను అమరజీత్ ఆ విషయంలో. ఆగలేదు అసలు, నాకు ఆ దుఃఖం ఆగలేదు. చెప్పిన మాట వినలేదు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పమ్మా. అదేంటది చెప్పు. నీ కూతురు నీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఏదైనా జరిగితే నువ్వెంత ఏడుస్తావు, అలాగే ఏడుపు వస్తుంది, అలా బాధ వస్తుంది. కానీ గ్రహించే మనసు వాళ్ళకు ఉండదు. ఎందుకు? చీకట్లో ఉన్నారు, వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి గ్రహించట్లేదు. మరి దేవుడు ప్రాణం పెట్టాడు, మనం ఏమీ పెట్టలేదు. మనకి అంత దుఃఖం ఉంటే మరి ఆయన ప్రాణం పెట్టిన ఆయనకి ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత ప్రేమిస్తున్నాడు. చాచిన చేతులతో దినమెంతా కూడా ఆయన కన్నీరు కాలుస్తున్నాడని ఉంది వాక్యం. మాట వినాలి కదా. మనకి దేవుడు ఏమైనా తక్కువ చేస్తున్నాడా? ఎంత ప్రేమిస్తే మనకి దేవుడు ఈ మాటలు నేర్పిస్తాడు. ఎటువంటి శ్రమ వచ్చినా సరే తట్టుకునే శక్తిని దేవుడు శక్తి ఉన్నది కాబట్టి ఆయన విడిపిస్తున్నాడు. అలా తెగించినట్టు ఉన్నావు కాబట్టి దేవుడు విడిపిస్తున్నాడు. దేవుడు ఆ ప్రేమను పెట్టి ఆ దీపవృక్షంలాగా ఆ దేవుని యొక్క అభిషేకం బట్టే ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే నేను దేవుడు మాట వింటాను, దేవుడి కోసం బ్రతుకుతాను అని చెప్పి ఒక ఆశ ఉన్నది. అలాంటి ఆశ మనకే అలా ఉంటే వీరికి ఎంత ఆశ ఉంటుంది ఆలోచించు. పరవశుడనైతేనే అంటున్నాడు ఇక్కడ ప్రకటన 1:9 ఏసీలో పరవశుడు అవుతున్నారు. అందులోనే ఏంటమ్మా అదే అందులోనే ఏం చేస్తున్నారు? వ్యభిచారులారా, ఈలో ఒక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీరు దేవునికి శత్రువులు అంటుంటే అని చెప్తున్నా సరే వారు పరవశులైపోతున్నారు. ఆ సెల్ఫోన్లోనే టీవీ పెట్టుకొని దేవునికి శత్రువులు అయిపోతున్నారు మీరు. అంటే ఆ శత్రువు ఇక్కడ ఉండడానికి పరవశులైపోతున్నారు. తండ్రికి అలా బాధపడచ్చా? దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా అలా ఉండొచ్చా? అదంతా అపవిత్రత. దేవునికి చోటు ఇవ్వకపోతే అపవిత్రతగా అప్పచెప్పేస్తాను అన్నది రోమా 1:24 ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. అప్పగించేస్తే మా కోసం ప్రార్థన చేయండి, మాస్టర్ ప్రార్థన చేయండి. అపవిత్రుడికి ఏళ్ళు అప్పచెప్పేస్తారు. పిల్లల్ని ఏళ్ళు అప్పగించబడతారు. శరీరానుసారమైన కోరికలు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, నోవాహు దినాల్లో అలా ఉంటాయంట. దేవుడు తండ్రి ప్రణాళిక నెరవేర్చాలని ఇష్టం ఉండట్లేదు. ఎంత చెప్పినా సరే అర్థం అవ్వట్లేదు. చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అమ్మో వీళ్ళకి చెప్తే వీళ్ళు చేయనివ్వరు, వీళ్ళు మన కోరికలు తీర్చుకోనివ్వరు. వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర ఇల్లు కొనేసుకొని వెళ్ళిపోవడము, భౌతిక ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరికి రావడము, ఏసైకిని సేవకులకి హాయ్ బాయ్ చెప్తే అది ఎవరికి నష్టము? ఆనాడు మరి యోహాను 6:7 ఉంటుంది. రెండు చేపలు 5 రొట్టెల్ని ఎంతమందికి 5,000 మందికి ఇస్తే 12 గంపలు మిగిలాయంట. తెలుసా? అందరూ వచ్చారా? ఏసైతో 5,000 మంది వచ్చారా? ఆలోచించడు. వచ్చారా? వెళ్ళిపోయారు, తినేసి వెళ్ళిపోయారు. 3 రోజులు విన్నారు వాక్యం. 3 రోజులు వింటే వేసే అలాంటి ఆ వాక్యంలో పరవశులైపోయారు వాళ్ళు. అందుకే 3 రోజులు పరిశుద్ధాత్మ మీద ఆనందమై ఉన్నది అంటున్నారు కదా. ఆహారము పానము కాదు, పరలోక రాజ్యం. అంటే దేవుని సన్నిధి భూలోకానికి వస్తుంది. పరలోకములు నెరవేర్చున్నాడు, భూలోకములు నెరవేర్చబడడానికి. అంటే పరలోకము లాగా నువ్వు దేవునితో గడపడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. నువ్వేంటంటే ఆహారము పానము కోసం ఆలోచిస్తున్నావు, నువ్వు శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు, ఆత్మానుసారంగా ఆలోచించట్లేదు. మరి శరీరానుసారమైన అన్నీ కూడా ఈ భూలోకంలో ఉండిపోతాయి. అవి నీకు రావు, నీ ఆత్మ ఒక్కటే వస్తుంది.
నువ్వు కష్టపడుతుంటే నీతో కూడా నీతో కొన్ని ఆత్మలు తీసుకొని రావాలి. వాళ్ళు అడుగుతారు నేను. నువ్వు తెలుసుకొని దేవుని దగ్గర బెనిఫిట్లు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచినప్పుడు వాళ్ళు అలాగైతే వెళ్ళిపోయారో, 12 గంపలు ఎలాగైతే మిగిలాయో అలాగే 12 మంది శిష్యులు మిగిలారు యేసయ్యకి. యోహాను 6:66 కూడా ఉంటుంది. ఇది కఠినమైన మాట అంటారు వాళ్ళు, దేవుని మాటలు విని యేసే శరీరం రక్తము ఎలాగ తింటాడని నికోదేము అంటాడు. 6 లక్షల జనాభా నడిపించి నాయకుడికి అర్థమో లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సంగతే తెలియలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నందువలన ఈయన ఏం చేశారు, పద్మాసు ద్వీపంలో పరవశుడయ్యాడు. ఈయనకి ఆనందంగా ఉంది. ఈయన వెళ్ళిపోలేదే 5,000 మంది లాగా వెళ్ళిపోలే, మిగిలి 12 మంది శిష్యుల మిగిలి అందులో ఒక శిష్యుడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా దేవుడు వాడుకుంటాడు. ఈయన ప్రియమైన శిష్యుడుగా నీవు చూచుచున్నది పుస్తకంలో రాయి అంటున్నారు. ఆ పరమశుడైనప్పుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నారు. నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నేను వెనుక వింటిని. వెనకాల నుండి స్వరం వస్తుంది. ఆ స్వరంలోని వింటున్నాడు. ఈ సంఘాలనే పాడైపోతున్నాయి, ఆ సంఘాలకి నువ్వు రాయు, వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు దేవుడి పిల్లలను బాగు చేయడానికి నువ్వు ఏ విషయాలు నేను చెప్తున్నానో నువ్వు రాయు. కూర్చుంటే కదా దేవుడు మాట్లాడతాడు. దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చుంటే కదా, అది ఏంటిని కూడా నీ ఒంటిని నీ దేహము దేవునికి ఆలయమే ఉన్నదని చెప్తున్నారు. ఆ ఆలయం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఇంట్లో నువ్వు కూర్చున్నా దేవుడి సన్నిధిలో వస్తూ నువ్వు ఆలయంగా తయారవ్వాలి. ఇంట్లో కూర్చుంటున్నప్పుడు దేవుడు మాట్లాడతారు. ఈ పద్మాసు దీపంలో ఆయన పరవశుడై కూర్చున్నాడని మరి మీ ఇంట్లో కూర్చోలేదా? పరవశుడు వాళ్ళలాగా పరవశుడుగా కూర్చోవాలి కదా. దేవుడు మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. ఎవరు నశించిపోతున్నారు వాళ్ళ వల్ల మనం 1000 తరాల వరకు దీవెనకరంగా దేవుడు మనం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడి సన్నిధి కావాలని కోరుకోవాలి. పరిశుద్ధతని మనం సంపూర్ణతలోనికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధత సంపూర్ణంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంట, ఈ సంఘాల కోసము ఏ బిడ్డలు నశించిపోతున్నారో కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు, రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను ఒక సువాసనగా మీరున్నారు అని చెప్పి. రక్షించుకోవడం వారు ఏం చేస్తారు, త్రోవ తప్పిపోతున్నారు, మార్గం తప్పిన చుక్కల్లాగా ఉన్నారు. యూదా పత్రిక 1వ అధ్యాయంలో యూదా గారు రాస్తాడు, ఎంతో కన్నీరుతో రాస్తాడు. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి ఆ కన్నీరు, వేదన, దుఃఖం, ఆ ప్రసవ వేదన కలుగుతుంది. పిల్లలు పుట్టాక చచ్చిపోయారనుకో ఆ తల్లి అంతా ఏడ్చుకుంటుంది. అలాగే దేవుడి పిల్లల్ని ఆత్మీయంగా కంటాము, ప్రసవ వేదన కలిగి కంటాము. ఆ త్రోవ తప్పిపోయి మార్గం తప్పిన చుక్కల్లా తిరుగుతున్నారనుకో, ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే, నా పని అయిపోయిందనుకో, నువ్వు దురుసుకొని వెళ్ళిపోతే కుక్క బోధ అంటే దుష్ట బోధకులో ఉంది కుక్కల కోసం. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏడు కూడా అలాగే తయారవుతారు, అంతే కదా. కాబట్టి అటువంటి వారి కోసము ఈ యోహాను గారిని ఎంచుకొని వాళ్ళకి లెటర్స్ రాయమన్నారు ఆ సంఘాలు. ఇది వినగా నాతో మాట్లాడుచు స్వరమేమిటో అని తిరిగి తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆ దీప స్తంభముల మధ్యట వెనక్కి తిరిగి చూసేటప్పుడు 7 సువర్ణ దీపాలు ఉన్నాయట. ఆ దీప స్తంభాల మధ్యనట మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఆయన తన పాదముల మట్టుకు నాకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన ఎలా ఉన్నారో చూడండి. మనము ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన రూపము చూడండి. ఆయన మనుష్య రూపంలో మొదటి రాకట్లు వచ్చారు. మానవుడిలాగా వచ్చాడు, ఆయన మనిషిలాగా వచ్చాడు. ఎందుకంటే నాలాగా నన్ను పోలి మీరు నడవండి అని ఒక రోల్ మోడల్గా చూపించడానికి, చేసి చూపించడానికి అన్నీ చేసి చూపించి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పోలి నడవాలా వద్దా? ఇప్పుడు ఎలాంటి అయినా ఒకసారి చూడండి. ఆయన అంటే దీపస్తంభాల మధ్య ఉన్నాడు. ఆయన
ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, ఆ పాదాల దగ్గర వరకు ఒక వస్త్రం అలా ఉందంట. ధరించుకుని రొమ్మలకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడంట. ఆయన తల వెంట్రుకలు తెల్లని తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయంట. హిమం అంత ధవళముగా ఉన్నాయంట. హిమము అంటే మంచు అంత తెల్లగా ఉంటుంది, అలా ఉన్నాయి. ఆయన చుట్టూ తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. ఉన్ని అంటే ఉన్ని తెలుసు కదా, స్వెటర్లు అల్లుకుంటారు ఉన్ని. ఆ ఉన్నిని పోలి ఉందండి, అంటే సాఫ్ట్గా ఉంది. హిమం అంత దవడముగా ఉన్నది. హిమం మంచి అంత తెల్లగా ఉందో అంత అలా ఉందన్నమాట. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. ఆయన పాదములు కొలువులో పుటము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉన్నాయంట. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? అపరంజిని పోలిన, అంటే బంగారం. అపరంజి అంటే ఏంటి? బంగారం. బంగారం పోలి కొలువులో పుటము వేయబడి, కొలువు అంటే బంగారం కాలుస్తున్నప్పుడు ఆ అగ్గిలో వేస్తుంటారు కదా, అలాగా ఆ కొలువులో పుటము వేయబడి మెరుస్తుందంట. అది ఆ పుటము వేసిన తర్వాత బంగారాన్ని కాల్చిన తర్వాత దాన్ని తీసి దాన్ని వాష్ చేస్తే ఎంత అది ఎలా మెరుస్తూ ఉంటుంది. అలా ఉన్నాయంట పాదాలు సమానమై. ఆయన పాదముల కొలువులో పుటము వేయబడి మెరిచిన అపరంజితో సమానమై ఉండను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం ఉందట. జల ప్రవాహము అంత ఒక షోర్ మీద వస్తుంటుంది కదా జల ప్రవాహం. ఆయన ఆ జల ప్రవాహములా ఉందంట. ఏంటి? ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండేను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడట. నక్షత్రాలు అంటే ఏంటంటే దేవుని యొక్క సంఘములో దూతలు అన్నమాట. 7 సంఘాలు. ఆ సంఘముల దీపస్తంభాలంటే 7 ఆ సంఘాలకి దూతలు అని ఉంటుంది. కింద వచనం చూస్తారు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉండేది. ఆయన నోటి నుండి 2 అంచులుగా వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుపడవచ్చుండెను. ఖడ్గం అంటే దేవుని వాక్యం అన్నమాట. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొక్క పడితిని. చచ్చినోడు అంటే అంత పవర్కి తట్టుకోలేక చచ్చిపోయినట్టు ఆయన పాదాల దగ్గర పట్టుకున్నాడంట. అలా పడిపోయాడంట. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుమో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతేనే గాని ఇదిగో యుగములు సజీవుడనే ఉన్నాను. ఆయన చనిపోయారు, నేను చనిపోయాను కానీ యుగాలు కూడా సజీవుడిగా ఉన్నాను. నేను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగములు సజీవుడనే ఉన్నాను. మరియు మరణమేకు పాతాళ లోకమేకు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రాలు కూర్చిన మర్మం, 7 సువర్ణ దీప స్తంభముల సంగతి నువ్వు వ్రాయము అంటున్నారు. 7 నక్షత్రాలు 7 దీప స్తంభాల మధ్యన ఆయన సంచరిస్తున్నాడు కదా. సంచరిస్తుంటే ఆయన రూపం చెప్పారు. నేను ఈరోజు ఇంకో పాట పాడాలనుకున్నాను. నా దేవుడు చెప్తున్నాను ఆ పాట, కానీ మీకు ఇష్టమైన పాట ఈరోజు పాడమే. అది కూడా దేవుని ప్రేమలో మనం ఉంటేనే ఈ విషయాలు అర్థమవుతాయని మీరు కూడా ఇష్టంగా పాడతారని నేను ఈ పాట పాడాను. నాతో దేవుడు మాట్లాడే పాట ఏంటి సార్? నీ చూడగలనా నీ దివ్య రూపం, నే తాకగలనా నీ కరుణాస్తం. మనం ఈ పాట నెక్స్ట్ ఆదివారం పాడుతున్నాం. మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దాం ఆదివారం. అయితే అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రాలు కూర్చిన మర్మంలో ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. దూతలు అంటే ఎవరు? సేవకులు అన్నమాట. దేవుని పని చేసేవారు, దేవుని పరిచర్యలో ఉన్నవారు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రాలు ఎవరు? 7 సంఘాలకి దూతలు. దేవుడు నిర్ణయించుకున్న ఆ సంఘాలు పాడైపోతుంటే దేవుడు చూస్తా ఊరుకోలేక వాళ్ళకి లెటర్స్ రాయమంటున్నారు. ఆ దేవుని చేతిలో ఒక నక్షత్రంలా మనం ఉన్నాం.
దేవుడి సంఘం అనే దీప వృక్షం అంటే ఈ 7 ఆత్మలు కూడా యెహోవా ఆత్మలు అని మనం నేర్చుకున్నాం. ఈ యెహోవా ఆత్మలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు సంఘంలో పని చేయకుండా ఉండలేరు, నిద్రపోలేరు. సేవకులు చెప్తేనే చేయరు, చెప్పకపోయినా చేసుకుని వెళ్ళిపోతారు. ఆ దీపము యెహోవా పెట్టిన దీపము అని ఉన్నది. ఆ దీపము దేవుని సన్నిధిలో వెలుగుతుంది. ఆ వెలిగి దేవుడు ఆ రోజు మాట్లాడించి, దేవుడు ఉదయమే దేవుడు మాట్లాడారు. ఆ రోజు గుర్తుందా? ఆ యెహోవా పెట్టిన దీపం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆ దీపం పెట్టుకుని వెళ్తేనే కొన్ని విషయాలు దేవుడు ఇంట్లోనే మాట్లాడారు. కాబట్టి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నారు. ఆ దీపము ఎలా ఉంటుందంటే ఇప్పుడు యేసయ్యను పోలి నడిచేటట్టు ఉంటుంది. ఒకసారి ఎఫెసీ 4 ఆ మాటలు చెప్పిస్తుంది. 2 మాటలు చెప్పుకొని ముగించేద్దాం. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరం విశ్వాసం విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోని ఏకత్వం పొంది, ఏకత్వం అంటే సంఘం అంతా యేసే శరీరంలో అవయవాలన్నీ ఒక దగ్గర ఉంటేనే అది యేసే శరీరం లాగా అది ఒక మనసుతో ఉంటుంది. బాడీ అంతా ఒక మనసుతో ఉంటుంది. ఒక చెయ్యి అటు వెళ్ళిపోయి, ఈ చెయ్యి ఇటు వెళ్ళిపోయి, ఆ కాలేమో అటు అంటానంటది. ఎలాగ బాడీ ఎలా ఉంటుందో ఆలోచించు. యేసే శరీరంలో అవయవాలు కదా మనము. కాబట్టి ఏకత్వం, ఏక మనసు ఉండాలి. అందరికీ ఒకటే మనసు ఉండాలి. నేను ఒక మనసు నాది అలా ఉండకూడదు. అది దేవునాత్మ కాదు, అది దెయ్యమాత్మ. అది తండ్రి చిత్రం నెరవేర్చకుండా ఎందుకంటే మెసేజ్లు ఈ యూట్యూబ్ ఎందుకు? అది దెయ్యమాత్మ. 10 పాటలు పాడండి, వర్షిప్ చేయండి, గెంతండి, ఏంటి దెయ్యమాత్మ. వాక్యమైన దేవుడు నీలో ఉన్నప్పుడు దేవునాత్మ ఏంటంటే క్రియలు చేస్తుంది. లేకపోతే అక్కడ పోస్టులు గెలుతో పరిశుద్ధాన్ని పొందుకున్నాడు కానీ నువ్వు పనికిరావు. ఎందుకంటే ఈ అనుభవం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని అభిషేకం పొందుకుంటే బ్రహ్మచాత్మ కూడా పరిశుద్ధాత్మగా గెలుతుంది, దేవునాత్మ కూడా అలాగే గెలుతుంది. కానీ పొట్టులాగా ఎగిరిపోతాయి కొన్ని. ఎందుకంటే దేవునితో సాహసం ఉంటుంది. అహంకారం వచ్చేస్తుంది. ఆత్మీయ చేతులు వేసి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎక్కువ పోవాలు, ఆత్మీయ ఫలాలు వచ్చాయి. బాప్తిజం తీసుకుంటే వాళ్ళు యేసయ్య బాప్తిజం వస్తున్నట్టు చూశారు. ఆత్మీయ నేత్రాలతో, యెహోవా నేత్రాలతో, దర్శనాలు ప్రవచనాలతో భాషలు చెప్తూ, భాషలకు అర్థాలు చెప్తూ ఉన్నారు. కానీ అహంకారం వచ్చింది. సాతానికి ఇప్పుడు లూసిఫర్కి ఎలాగైతే అహంకారం వచ్చిందో అలాగా వాక్యం అనే దేవుడు ఉన్నాడు అనుకో, అలా రాదు. కాబట్టి ఆ దీప వృక్షంలో నేను ఉన్నానా లేదా, ఏక మనసు ఉందా లేదా, నువ్వు అందరితో ఏకీపిస్తున్నావా, నీ మైండ్ ఇంకొకలా తిరిగిపోతుందా వాక్యానికి విరుద్ధంగా, అహంకారంగా, శరీరానుసారంగా, ఆశలు కోరికలు ఇవన్నీ పుడుతున్నాయి. నీకు దేవుని కోరికలు పుడుతున్నాయి. పైన వాటిని వెతుకుతున్నావా, భూసంబంధమైన వెతుకుతున్నావా, ఇవి గమనించాలప్పుడు ఏక మనసు ఉండదు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు అనగా, క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించను. అంటే క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత అంటే యేసయ్యతో ఈక్వల్ గా ఉండాలి, సమానంగా. 12వ వచనం ఉంది, ఎఫెసీ 4:12. ఆయన పోలి నడవడం కదా అంటే నన్ను పోలి నడవండి, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానని యోహాను పత్రికలో. ఇక్కడ ఎఫెసీ 4:12 ఉంది. ఏమని? ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అగు వరకు. సంపూర్ణ పురుషులం అవుతేనే దేవుని మనసు మనిషిలో ఉన్నట్టు దేవుని పిల్లల్ని కనగలరు, వాళ్ళకి దేవుని మాటలు చెప్పగలరు, వాళ్ళ కోసం కన్నీరు కార్చగలరు. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మొగ్గురు ఆయన ఈలాగు నియమించాడు. ఆయన నియమించాడంట. ఆయన ఫ్యాకల్టీ, సంఘంలో ఫ్యాకల్టీని నిర్మించాడు. యేసయ్య శరీరంలో అవయవాలు ఏక మనసుతో, ఏక ఆత్మతో ఉండి, పరిశుద్ధాత్మతో నింపబడి ఒకే మాట మీద ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నియమించాడంట. వాళ్ళెవరూ పరిశుద్ధులు, సంపూర్ణులు ఉన్నట్లు.
పరిశుద్ధతతో సరిపోలేదు, సంపూర్ణలు అవ్వాలి. అంటే ఏసేలా ఉండాలి, ఏసే రూపం, ఏసే గుణాలు అన్నీ చేసి చూపించే కదా ఆయన వెళ్ళారు. పరిశుద్ధాత్మ ఇచ్చి మాకి నేను వెళ్తేనే మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు వస్తారు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్తే మీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు సహాయం చేస్తాడు అని చెప్పారు. అప్పుడు అందుకని ఇప్పుడు పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలంటే, పరిచర్య ధర్మము జరగాలంటే ఆయన కొందరిని అపోస్తులుగా వాడినంట. దేనికోసం? ఫస్ట్ పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలని, రెండవదిగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలని, మూడవదిగా పరిచర్య ధర్మం జరగాలని, పరిచర్య ధర్మం జరగాలని మూడవదిగా. మరి ఈ మూడు పనులు జరగాలని కొందరినైతే అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లుగా ఈ నలుగురిని నియమించారు. ఈ నలుగురిని నియమించి అలా నియమించినప్పుడట మనుషుల మాయోపాయాల్లోని, వంచనలోని, తప్పు మార్గాల్లోని, కుయుక్తతోని, గాలిగా కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కూడా వాళ్ళు లోపడరు. అందువలన 14 వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలపై ఉంది మనుషుల మాయోపాయముల చేత వంచనతోను, తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అల్ల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక, ఎప్పుడైతే క్రీస్తు కలిగిన సంపూర్ణత కలిగి ఉంటుందో ఇంకా ఎగిరిపోరాడు, కొట్టులాగా ఎగరు. ప్రతి ఉపదేశానికి ఎక్కడ పడితే అక్కడికి ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా అనుకొని వెళ్ళరు. నీకు క్రీస్తు కలిగిన సంపూర్ణత లేదు, దేవుడితో నువ్వు లేవు. పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి. అప్పుడు దేవుడు ఒక సువార్తికులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరిగా, ఒక బోధకుడిగా నియమించుకుంటాడు. దేవుడు ఆ పనము చెప్తాడు. దేవుని సంపూర్ణత కావాలా, లేకపోతే సగం సంపూర్ణంగా సగం దేవుడు నమ్ముకుంటే చాలని అయిపోయిందా? దీని తండ్రి చిత్తం ఏంటి? ఇది నాకు ఎప్పుడంటే 1999లో నాకు దేవుడు ఈ మాటలు చెప్పారు. నేను చెప్పాను, నా సాక్ష్యం అది అలా చెప్పారు. ఎందుకు చెప్పారంటే, మా ఆయనకి సువార్త పిలుపు వచ్చింది 2024లో జరిగింది ఈ మాట. 600 బ్రాంచెస్ ఉన్నారు ఆ చర్చిలో. ఆ చర్చికి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 600 పైన బ్రాంచ్లు ఉన్నాయి. కానీ ఎవరు కూడా దేవుడు అభిషేకం ఇవ్వదని సార్ మా ఆయనకి. చర్చిలోని మరి అక్కడ పుట్టి పెరిగి అక్కడ దశభాగాలు ఇచ్చి అక్కడ పరిచయం చేసి ఆస్తుల భాగం ఇచ్చి అన్నీ చేశాక మరి వాళ్ళు దేవుడు పిలుచుకుంటాడు. వేసే పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలంటే క్రీస్తు శరీరం అంటే 2-3 సంఘము. ఆ శరీరం అనే సంఘానికి శిరస్సే ఉన్నాడు దేవుడు. ఆ శిరస్సు, ఆ అవయవాలు క్షేమాభివృద్ధి జరగాలి. ఆ శరీరం అంతా ఏకమస్తూ ఉండాలంటే దేవుడు సువార్తికులుగా ఈ 4 సువార్తికుడు, ఒకడు కాపరిగా నన్ను పిలుచుకున్నారు, నా భర్తను సువార్తికుడిగా పిలుచుకున్నారు. నేను చనిపోయి పిల్లలతో నేను ఇంట్లో ప్రార్థనలో ఉండేదని, ఆయన ఒక్కడే ఏకాంతంలో ప్రార్థనలో ఉంటే అభిషేకించలేదు. మేము సువార్తికులుగా అభిషేకించము, ఓన్లీ కాపర్లకే అభిషేకిస్తున్నారు. చెప్పమ్మా, క్రీస్తు కలిగిన సంపూర్ణత ఉంటే అలా అంటారా? ఈ వాక్యము నేను నాకు పుట్టిన దగ్గర నాకు ఈ వాక్యం నాకు తెలియదు. అక్కడ నేను ఎంత ఏడ్చానంటే, ఎంత ఏడ్చి దేవుని అడుగుతూ ఉంటే, ఏంటి ప్రభా ఇవన్నీ ఎంత పరిచయం అంటే, దినమంతా మేము చర్చలోనే ఉండేవాళ్ళం. ఇంట్లో మాకు వంట అంతా చేసుకొని పిల్లలు పంపించి రాత్రి పగలు పరిచయంలోనే దేవుడి సన్నిధిలోనే గడిపేవాళ్ళు భార్యాభర్తలు. అలాగే దానికి ఏకాంత ప్లేస్ అని దోపాలంలో ఏకాంత ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్లోని ఒక చెట్టు లేకపోతే ఒక గుడారంలా వేసుకుని అక్కడ అలాగా దేవుడు మాట్లాడే వరకు ప్రార్థన దిద్దుబాటు చేసుకుని ప్రార్థన అలా మా ఆయన ఉన్నాడు. నేనైతే 2 నెలల నుండి దేవుడి శక్తిని పొందుకొని దేవుడు అక్కడ నన్ను అభిషేకించి ఆ ఘట సర్పం మీద వేసే రక్తము బాటిల్లోనే కొబ్బరిని అది వేసే రక్తంగా అవ్వడానికి నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. దానికి అర్థాలు చెప్పడానికి కూడా ఆ పాస్టర్ గారు ఉండేవారు కాదు. ఆయన
అలా అందరూ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడో వర్క్ చేయవచ్చాడు, లేకపోతే లేదు. ఆయన చెయ్యి కూడా ఇరిగిపోయింది. మరి ఆయన వెనకాతల రావడమో ఫోన్లో ఉండడమో చేయాలి కదా. లేదు, దేవుడే, దేవుని దగ్గరే నేను అడిగాను అన్నీ కూడా. దేవా నాకు నేర్పించి, భక్తి అయితే నేర్పించి, నాకు అర్థం కావట్లేదు అసలు దేంటి ఇదేం అన్యాయం. కాపరాన్ని పెంచాలి కదా. కాపరి మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అన్నాడు. జీతగాడాలు వదిలేసి పారిపోతాడు అన్నాడు. ఆ ప్రాణం పెట్టేలాగా చచ్చిపోయే వరకు ఆ బాధ్యతలన్నీ ఆ కాపరే చూడాలి. ఎవరు బాప్తిస్మం వచ్చారో వాళ్ళే చూడాలి. లేకపోతే గాలి ఆ సరిగ్గా చెప్పలేదు అనుకో, ఇవన్నీ గాలికి చదువుడు పుట్టిలాగా వెళ్ళిపోతారు, ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఉన్నా సరే దేవుడి వాక్యాన్ని దాని ప్రకారం నడవాలి. అప్పుడు నేను ఏడుస్తుంటే అభిషేకం ఇవ్వమంటే ఏడుస్తుంటుంటే దేవుడి మాటలతో మాట్లాడుతుంటే కల్లూరులో ఉన్నారు ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈయన అసలైన చనిపోయాడు. ఆయన అసలైన భాషగా చనిపోయాడు. ఇంకా మరి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. వీళ్ళు అయ్యమయంలో ఉన్నారు. వీళ్ళు వాక్యం తెలియదు, భక్తి తెలియదు. వాళ్ళకి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కల్లూరులో ఉన్నాడు. ఆయన అందరూ కూడా ఉన్నారు అక్కడ, అందరికి అభిషేకిస్తారు కానీ మాకు మాత్రం మాట్లాడట్లేదు. నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు, నేను ప్రార్థనలో ఉన్నాను కాబట్టి నేను కన్నీరు కాల్చుకున్నాను. మా ఆయన అలా రాయిలాగా నిలబడ్డాడు కానీ అసలు ఉలుకులేదు పలుకులేదు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు సంవత్సరం, కానీ ఉలుకులేదు పలుకులేదు. ఎందుకంటే ఆ బోధ కరెక్ట్ అయిన బోధ కాదు. అలా ప్రార్థన చేయలేకపోయాడు. నేను దేవుడిని అడిగి దేవుడు నేర్పించిన భక్తితోటి దేవుడి దగ్గరే నేను పరిశుద్ధాన్ని పొందుకోవడము, మన ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను నిలబెట్టుకొని దేవునితో మనం కనెక్షన్లో ఉన్నప్పుడు దేవుడు నేర్పించాడు. నాకు ఈ వాక్యము చూపించాను. ఆ పెద్ద అయింది చూపిస్తే అప్పుడు అభిషేకించారు. మా ఇద్దరికి అభిషేకించి పంపించారు. ఆ విధంగా ఎందుకంటే చర్చలో ఇలా ఉండాలన్న ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండడుగా మనము అన్ని విషయములందు ఎదుగుదు అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు, నేను ఎప్పుడైతే ఈ వాక్యం దేవుడు చెప్తే, దేవుడు చెప్తారు మనుషులమ్మటి కంటే రాజులమ్మటి కంటే యెహోవా ఆశ్రయించిన మేలు అన్నారు కదా. ఇప్పుడు వాక్యం అనే దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాల్లో ఎదిగేలాగా దేవుడు ఈ వాక్యాన్ని బట్టి నన్ను స్థిరపరిచాడు కదా. ఆయన శిరస్సు అన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలుకు కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయంలో తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకుంటున్నది. అంటే శరీరం అంటే సంఘం అనమాట. దేవుని శరీరం ఇది. దేవుని శరీరాన్ని బాధపెడుతున్నావు, ద్రోహం చేశావు, లోతు భార్యలాగా వీపు చూపించావు. భయం ఏంటి కదా, ఉప్పు స్తంభం అయిపోయింది కదా లోతు భార్య, తెలుసమ్మా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని అంతపై దేవుడు నాశనం చేసేసాడు, అగ్ని గంధకాలచారు. ఎందుకంటే దేవుడు మాట వినలేదు. లోతు భార్య చెప్తాడు వెనక తిరిగి చూడకంటే లోకాన్ని, అంటే ఇల్లు ఏటైపోతుందని వెనక తిరిగి చూసింది అంతే. మీరు వెనక తిరిగి చూడమని మీరు వెళ్ళిపోండి అంటే లోతు కుటుంబాన్ని రక్షిస్తున్నాడు దేవుడు. అక్కడ తను ఉండిపోయింది, అక్కడ అలాగా ఉప్పు స్తంభం అయిపోయి ఉండిపోయింది. వెనకున్న మనిషి ముందున్న వాటికే గురి ఎద్దకే పరిగెట్టాలి మనం. ఇంకా వెనకతో మళ్ళీ మర్చిపోవాలి, మళ్ళీ చిగురించాలి. ఆహారంలో కర్రలాగా చిగురించాలి. ఏ ఆధారం లేకపోయినా చిగురించాలి. ఆ పాట ఏం చెప్తున్నారు? ఆయన పాటలో ఏం మాట్లాడుతున్నారు? దేవునిలో నేను నడవాలి, దేవునితో ఉంటేనే నడవగలను, దేవునితో ఉంటేనే ఆ విధంగా విస్తారమైన మరి ఘనకీర్తి కన్నా కోరదగినది ఏంటంటే దేవుని నామం. చుంటె తేనె ధారల కన్నా మధురమైన నామం అది. విస్తారమైన ఘనకీర్తి కన్నా అంటే గొప్ప గొప్ప పేర్లు అక్కర్లేదు మనకి. కోరదగినది ఏంటంటే దేవుని నామం. దేవుని నామంలోనే అన్ని జరుగుతాయి. కాబట్టి సమర్పణతో దేవుని సన్నిధిలోనే ఉండేదే దీపస్తంభం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దీపం వెలిగిస్తాడు. అనేక మందిని వెలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత వేసారిపోయినా, ఎందుకంటే సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారికి హింస తప్పదని ఒక వాక్యం. అది తట్టుకున్నంతే
ఉంటారు కానీ తట్టుకోలేనంతగా వచ్చేస్తే దేవుడు ఊరుకోడు కదమ్మా. దేవుడు పిల్లల విషయంలో ఆయన కాపుదలు ఉంచాడా లేదా? కాబట్టి వేసానిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా అని అంటే ఆ వెలుగైన వాక్యమే ఈ దీప వృక్షం, విప్పబడిన వాక్యం. వేసానిపోయినని ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గరికి పారిపోతున్నా. వేసారిపోయాం బాబాయ్, మాకు ఏం అవ్వట్లేదు. నీకు ఎలాగవుతుంది? నువ్వు శరీరానుసారంగా బతుకుతుంటే శరీరానుసారమైన మనస్సు మరణం అని ఉంది. అనారోగ్యాలు మరణం ఏర్పడి చేస్తుంది. ఇద్దరు చచ్చిపోయారు చూడు, ఎంత వేదన చెప్తే వింటారు. దెయ్యాలతో పీడించబడుతున్నారు, విగ్రహాలతో పీడించబడుతున్నారు. దేనిని నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు, దాన్ని సాగలపడకూడదు, దాన్ని పూజించకూడదు. అంటే దేవుని కన్నా టీవీలను ప్రేమించిన, భర్తను ప్రేమించిన, కూతుర్ని ప్రేమించిన విగ్రహం, కొడుకుని ప్రేమించిన విగ్రహంగా నువ్వు చేసుకోకూడదు, సాగిలు పడుకోకూడదు. నీ మంచానికి నువ్వు సాగిలు పడకూడదు, నిద్రకి బతకానికి నువ్వు సాగిలు పడు, దాన్ని విగ్రహంగా చేసుకోకూడదు. దేవుడు మాత్రమే మొదటి ప్రేమ, మొదటి డబ్బులు, మొదటి సమయం సమస్తము దేవుడిదే, ప్రతిదీ దేవుడిదే. అప్పుడు నీకు ఇస్తాడు. సెకండ్ పార్ట్లోనే పెట్టాలి ఎవరినైనా సరే. కాబట్టి వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా, ఆ వెలుగైనదే నీకు వస్తాం. ఆ వెలుగే విప్పబడిన వాక్యం. ఆ వాక్యం కలిగి ఉన్న మనిషి అంటే వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. ఆ వాక్యం నీలో ముద్రించబడితేనే ఆ వాక్యం నీ త్రోవలకు వెలుగే ఉంది, నీ పాదాలకు దీపమే ఉందని వాక్యం 119వ కీర్తనలో. వాక్యంతో బ్రతకలేదు, నీ వాక్యమే నన్ను బ్రతికించు అని పాట పాడుకుంటాం. ఏంటి పాట పాడుకోవడం? ఇది అది నీ మనసులో, హృదయంలో ముద్రించబడాలి. ఆ వాక్యమనే దేవుడే నేను నడిపించాలి. ఆ వాక్యమనే దేవుడితో మాట్లాడుకోవాలి. నీ కన్నీరు, నీ కష్టం సమస్తాన్ని దేవుడికి చెప్పుకోవాలి. వేసారిపోయిన నీ బ్రతుకులోని అందరూ నీకు హాయిగా చెప్తారు. ఎవరు ఇష్టపడరు దేవుడి పిల్లల్ని. ఎంతమంది వెళ్ళిపోయేసి విడిచిపెట్టి 12 మంది మిగిలేదు. మరి ఆలోచించారా? మాంత్రికుడా అన్నారు ఆయన, దెయ్యాలు పట్టినోడా అన్నారు ఆయన. సిలువైంది అని అరిచారు. ముందు రోజు ఏం చేశారు? యూదుల రాజా జై జై అన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమే అంటాడు ఆయన. ఆకలి దేవుని పని చేస్తున్నాం. ఇంట్లో ఉంటే మాత్రం ఆకలి వస్తుంది. కాబట్టి ఆకలి దాహం లేదు. అది ప్రతిరోజు కూడా దేవుని పని చేయాలి అని ఉంది. 92వ కీర్తనకారుడు చెప్తాడు, ప్రతిరోజు దేవుని పని చేయాలి, ఖాళీ ఉండకూడదు, దేవుడు పని చేయలేదు, ప్రతిరోజు కూడా దేవుని పని చేయాలి. అది వెలుగుచున్న దీపస్తంభం అన్నమాట. ఇంకా మిగిలిన విషయాలు మనము నేర్చుకున్నాము ఆదివారం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, అభిషేకుడా, అయ్యా మమ్మల్ని ప్రేమించి నాయన నీ మాటలను చెప్పి మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నడిపించి ప్రభు నీ ప్రణాళిక చెప్పి నడవడానికి నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభు. నాకు ఇవన్నీ ఏమీ తెలియదు ప్రభా. అయ్యా నువ్వు నిలబెట్టుకొని మాతో మాట్లాడుతున్నావు, నడిపించుకుంటున్నావు. నీ కోట్లాది వందనాలు, స్తోత్రాలు ప్రభు. అనేక మందిని వెలిగించే దీపవృక్షముగా, నాన్న దీప స్తంభముగా నడిపించుకొని మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నందుకు ఆటంకం ప్రతి దురాత్మ శక్తుల్ని రోమ 16 ప్రకారం మా కాళ్ళ కింద మీరు చెదగొడుతున్నారు. ఆ మార్గం తగ్గిన చుక్కలన్నింటినీ కూడా మీరు దర్శించి మాట్లాడి అయా నీ బిడ్డలను ఆయన నీ మహిమాత్మే వాడుకొని సదాకాలం తోడేంటి నడిపిస్తుంది. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. ఏసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెనకు మానేక కృప పరిశుద్ధాత్మని ఇచ్చే సకలోక పరిశుద్ధులకి మరి నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు సదాకాలం తోడేంటి నడిపించిన గాక, ఆమేన్. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు. కుటుంబంలో ఉన్నాయి ఇష్టం అని చెప్పకండి. ఓకే.